ఎలా ఉందనైతే చాలా బాగుంది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవ్వండి నేనైతే బజ్జీ పిండి అయితే తడుపుతున్నానండి. ఇవ్వండి పెరుగు తీసుకున్నాను నేను. చూడండి బాగా ఇలాగ ఒక 5 మినిట్స్ ఇలా మనము ఇలా అనుకోవాలి. ఇంకా మైదా ఏం వేయలేదు. 1 కప్పు పెరుగుకి 2 కప్స్ మైదా పడుతుందండి. ఇలా కొంచెం మైదా వేసుకుని మనమైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ 2 కప్స్ మైదా వేసుకున్నాం కదా. సాల్ట్, వంట సోడా కూడా వేసేసుకున్నానండి. బాగా బీట్ చేయాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పిండి. మనకి చూడండి మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఎలా వస్తున్నాయో. అప్పుడే మనకి పర్ఫెక్ట్ బోండా అనేది వస్తుంది. రాని వాళ్ళు కూడా చేసేస్తారండి ఈజీగా. ఈ టిప్స్ ఫాలో అయితే ముందు పుల్లటి పెరుగు అనేది తీసుకోవాలి. 1 కప్ పెరుగుకి 2 కప్స్ మైదా వేసి కొంచెం ఆయిల్, కొంచెం సోడా ఉప్పు వేసి ఇలా బాగా బీట్ చేయాలండి. ఇంకా చూడండి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇలా ఉండపడాలి. ఇలా పడితే కానీ అది ఫార్మేషన్ అయినట్టు కాదు. సో తీపి పెరుగు అలాంటివి వేసుకోవద్దు. బాగా పులిసిన పెరుగు అయితేనే బాగా వస్తుందండి. సోడా, ఉప్పు, నూనె అంతే. జీలకర్ర వేసుకునే వాళ్ళు వేసుకోండి, కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే వద్దంటాను. చేద్దాము. మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల గ్యాస్ ఇంకేమైనా ఫామ్ అవ్వాలంటే ఫామ్ అవుతుందండి. ఈలోపు ఊరుతుంది. సో మనం ఈలోపు పల్లి చట్నీ చేద్దాము. పల్లీలు అయితే చట్నీకి రెడీ చేస్తున్నానండి. పల్లీలు అయితే వేపుతున్నాను. బజ్జీ తడుపుతున్నప్పుడు అయితే మెయిన్ ఏంటి అంటేనండి పులిసిన పెరిగే తీసుకోవాలి. పులిసిన పెరుగు తీసుకుంటే ఏంటి అంటే మనకి రాత్రంతా నానబెట్టాల్సిన అవసరం ఉండదు. రాత్రంతా నానబెట్టిన వల్ల ఏంటంటే బజ్జీలు నూనె అయితే లాగేస్తాయండి. మీరు కనుక పర్ఫెక్ట్ టెక్స్చర్ కలుపుకోకపోతే మాత్రం బజ్జీలు అయితే నూనె లాగేస్తాయి. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా తినలేము. నేను అలా 2 టైమ్స్ ఫెయిల్ అయ్యాను లాస్ట్లో. తర్వాత నెమ్మదిగా తెలుసుకున్నాను. వంట సోడా వేసి చేస్తాం కాబట్టి మనం అప్పటికప్పుడు చేసుకున్న పుల్లటి పెరుగుతో బజ్జీలు అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు మీకు లైవ్లో నేనైతే చూపిస్తాను. పల్లీలు కూడా బాగా వేపుకోవాలండి. బ్రౌనిష్ వరకు వచ్చే వరకు వేపుకోవాలి. ఒక 80% అయితే కొంచెం గుల్లశనగపప్పు వేయచ్చు. చూసారు కదా చిటపట్లు ఆడిపోతున్నాయి. ఈ పల్లీలు వేగేటప్పటికి ఎలాగో టైం పడుతుందని చెప్పి నేనైతే నూనె అయితే స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకా ఇడ్లీ, కాఫీ అవి ప్రిపేర్ చేసుకోవాలి కదా. లైట్ అయితే అయిపోతుంది. ఇది జస్ట్ 2 బర్నర్. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలో లో ఫ్లేమ్లో పెట్టాలో డౌట్ ఉంటుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి నూనె కాగే వరకు. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. దయచేసి హై ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు అయితే చేయొద్దు. బాగా రావు, లోపల పిండి ఉడకదు. ఏంటి అంటే నిన్న గోబీది చేశాను కదా, అది తీసేయచ్చు కదా మేడం అనొచ్చు. తీయలేదండి, ఏమవ్వదు. ఇలా కూడా వేయచ్చు. మనం బోల్డ్ కాచిన నూనె చూస్తూ ఉంటాము. మన ఇంట్లో ఫుడ్కి ఏమీ తప్పు లేదండి. ఎటువంటి మనము సైడ్ కెమికల్స్ వాడము. మన ఫుడ్లో స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు. సో నూనె అయితే కాగుతుంది. మ్యాక్సిమం మనీ టిఫిన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిపెండెన్సీ ఉండకూడదు, ఇండిపెండెంట్గా అయితే ఉండాలి. అన్నీ వచ్చు మాకు అని చెప్పి గర్వంగా చెప్పాలి తప్ప తనకేమీ రాదు అన్నట్టు మాత్రం మాట్లాడకూడదని మీ హస్బెండ్ గురించి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర
నూనె అయితే కాగిందండి, కాగుతుంది చూసారా. ఒక చిన్న బాల్ వేసి చూద్దాము. ఇలా చిన్న బాల్ వేసుకోండి. చుట్టూ అలా ఫామ్ అవ్వాలి. ఇదిగోండి బజ్జీ అయితే వేస్తాను. ఇలా పొంగాలండి, పొంగితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఎప్పుడు పెద్ద వేయడానికి ట్రై చేయకండి, చిన్న చిన్నవే వేయండి, అప్పుడే మనకి బాగా పొంగుతాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. చూసుకుంటూనే ఉండాలండి, అస్సలు పక్కకి వెళ్ళొద్దు. ఇంకా పల్లీలు కూడా వేపు బాగా వచ్చాయి కదా. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ మనము ఆయిల్ వేడి పెట్టి మనం తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలండి. సో అయిపోతున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. మనం ఇలా టిష్యూ పేపర్ అవి అరేంజ్ చేసేస్తాం. మరీ మాడిపోయినా బాగోదండి, ఇలా వేపు వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో మిగతాది కూడా వేసేసుకుందాము. పిండి ఇలా అనుకుని చేతికి సిమ్లో పెట్టుకుని వేసుకోండి. చూసారు కదా ఇలా వేసుకున్నాం. ఇలా మైసూర్ బోండా అయితే చేయండి. ఇలా చూడండి, ఇలా పొంగాలి, అప్పుడే మనకు బాగా అవుతున్నట్టు. చూసారు కదా ఇలా బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా మీరు అక్కడే ఉండాలి. ఏ నిమిషం పక్కకి వెళ్ళినా కూడా మాడిపోతాయి, మనకి టేస్ట్ అనేవి పోతాయి. చిన్న చిన్నవే వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు వేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందు సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు, ఏంటో చేయగా వస్తారేమో అని నేను ఇంకా అలా కంటిన్యూ పోస్ట్ చేస్తున్నాను.
మీకు లోపల టెక్స్చర్ కూడా ఎలా వచ్చిందో నేను ఈరోజు చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. సో ఇంక నేనైతే తీసేస్తున్నాను. అయిపోయింది అండి. ఎక్కువ చేసుకునే ఇద్దరికి మాత్రం చాలు. అది చూసారు కదా, ఎటువంటి కార్న్ఫ్లోర్ వాడకుండా ఎంత ఫ్లఫీగా వచ్చాయి. ఈసారి ఆయిల్ కూడా రాలేదండి. ఈసారి ఆయిల్ కూడా రాలేదు. ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రై చేస్తే మీరు ట్రై చేయండి. మీరు అన్ని వైపులా చూసుకుని మళ్ళీ ఇంకా పిండి గట్టిగా కలవాలంటే కలుపుకోండి. నేను ఒక ఫ్లవర్లో అయితే చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, పిండి ముద్దలా ఎక్కడ లేకుండా ఈజీగా మనకి క్రంచీగా కూడా వచ్చాయి. అది ఫ్రెండ్స్ మైసూర్ బజ్జీ చేసే విధానం. సో ప్లీజ్ ట్రై ఇట్ అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.